ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామ క్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణాలయము, శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం ద్రాక్షారామం. దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేశాడని ప్రసిద్ధి. తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తీస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణిలో చేర్చానని, అది సప్తగోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. 4 ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్య ప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి, వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటిని శంకరనారాయణ స్వాములని పిలుస్తారు. భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు, తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం 2వ అంతస్తులో ఉంది. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. కుమార భీమారామం కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమార భీమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టుపచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే గాక ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు రామలింగేశ్వర స్వామి, అమ్మవారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషం 9 అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివరి అంతస్తు దాకా వెళ్ళడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. సోమారామం పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు, అమ్మవారు ఉమాదేవి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. సర్వే జనా సుఖినో భవంతు.
ఓం నమ శివాయ. అమరారామం అమరేశ్వర స్వామి దేవాలయం అమరావతి క్షేత్రంలోని అమరేశ్వర స్వామి దేవాలయం గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పాడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.